ప్రజా సమస్యలపై పోరాటాలతో గాక బల ప్రదర్శనలతో జనం నోళ్లలో నానేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బి విరూపాక్షి కూడా ఇదే పని చేశారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంలో రెండు పార్టీలకు చెందిన ఇద్దరు కార్యకర్తల మధ్య చెలరేగిన వివాదం ఆసరాగా తీసుకుని టీడీపీ శ్రేణులపై దండయాత్ర సాగించారు. ఈ ఘటనకు బీసీ ముద్ర వేసి రాష్ట్ర వివాదంగా మార్చి రాజకీయంగా లబ్ధి పొందాలి అనుకుని దెబ్బతిన్నారు. చివరకు కటకటాల పాలయ్యారు. ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం నేమకల్లు సంగాల గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు అక్రమంగా ఇసుక డంప్ చేశారు. అధికారులు కేసులు నమోదు చేశారు. అయితే టీడీపీ కార్యకర్తల ఫిర్యాదు వల్లే కేసులు పెట్టారని భావించిన వైసీపీ కార్యకర్త గిరి టీడీపీ కార్యకర్త గురునాథ్ కు ఫోన్ చేసి నిలదీశాడు. వారిద్దరి మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. దీనిపై గురునాథ్ టీడీపీ కార్యకర్తలు సుధాకర్ నాగరాజు శనివారం రాత్రి గిరి ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. అయితే వారు తన ఇంటిపైకి దాడికి వచ్చారు అంటూ గిరి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి చెప్పాడు. విరూపాక్షి ఈ విషయాన్ని పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులను పంపి విచారించి టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు. అయితే ఈలోపే ఎమ్మెల్యే 100 మందికి పైగా అనుచరులతో నేమకల్లు సంగాల గ్రామాలకు పైకి దండయాత్రకి వెళ్లారు. గురునాథ్ నక్కలదొడ్డి శేఖర్ నాగరాజుపై దాడికి దిగారు. ఇరు వర్గాలు రాళ్లు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. టీడీపీ మండల కన్వీనర్ పురుషోత్తం వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తలు శేఖర్ సుచిత్ర తీవ్రంగా గాయపడ్డారు. పురుషోత్తం వాహనాన్ని ధ్వంసం చేసిన కేసులో ఆదివారం తెల్లవారుజామున ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేసి చిప్పగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ మాజీ ఎంపీ బుట్ట రేణుక, ఎమ్మెల్సీ మధుసూదన్, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన ఆ పార్టీ ముఖ్య నాయకులు చిప్పగిరికి చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. ఈ దాడి ఘటనపై శేఖర్ భార్య పల్లవి ఫిర్యాదుతో పోలీసులు విరూపాక్షితో సహా 34 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే మరో 15 మందిని అరెస్ట్ చేసి ఆదివారం రాత్రి ఆలూరు న్యాయ అధికారి హేమ ఎదుట హాజరుపరచగా 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కు ఆదేశించారు. దీంతో వారిని కర్నూలు సబ్ జైలుకు తరలించారు. కాగా గాయపడిన సుచిత్రను ఆలూరు ఆసుపత్రిలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడెసె కృష్ణమ్మ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి తదితరులు పరామర్శించారు. ఇదే ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు చేతికి గాయమైంది. తన అనుచరుడి కోసం ఎమ్మెల్యే విరూపాక్షి టీడీపీ కార్యకర్తల ఇంటిపైకి దాడికి వెళ్లడం వెనుక రాజకీయ కుట్ర ఉంది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ టీడీపీ కార్యకర్తలు తమపై దాడికి దిగితే ఈ గొడవను వైసీపీకి చెందిన బీసీ ఎమ్మెల్యేపై టీడీపీ శ్రేణుల దాడిగా చిత్రీకరించి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ లబ్ధి పొందాలని వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పినా తన కుమారుడు చంద్రశేఖర్, సోదరుడు శ్రీరాములు అనుచర గణంతో విరూపాక్షి దాడికి వెళ్లారు. క్షేత్రస్థాయిలో అసలు వాస్తవాలు బయటకు రావడంతో బీసీ కార్డు వ్యూహం బెడిసికొట్టింది. ఎమ్మెల్యే విరూపాక్షి ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం ఇదే మొదటిసారి కాదు. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది తిరగకుండానే నియోజకవర్గంలో పవన విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసిన విండ్ పవర్ సంస్థలు తమకు నెల మామూళ్లు ఇవ్వాలని, గతంలో నియమించుకున్న సిబ్బందిని తొలగించి తమ వాళ్లను నియమించాలి అని బెదిరించారు. యాజమాన్యాలు డబ్బులు ఇవ్వకపోవడంతో విరూపాక్షి తమ్ముడు వెంకటేష్ ఆధ్వర్యంలో ఆయన అనుచరులు వివిధ విండ్ పవర్ కార్యాలయాలపై మూకుమ్మడిగా దాడులకు దిగి విధ్వంసం సృష్టించారు. ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేశారు. వెంకటేష్ తో సహా ఆయన అనుచరులు జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చారు. ఈ ఘటనపై పూర్తి కాకుండానే ఇప్పుడు ఎమ్మెల్యే ఇసుక వివాదంలో స్వయంగా దండయాత్రకు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.